ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పప్పు నుంచి ఉప్పు వరకు, ఆయిల్ నుంచి ఆవాల వరకు ఏది ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి. ఇక కూరగాయల వైపు చూస్తే మండిపడుతున్నారు. రైతు బజార్లో, వారపు సంతల్లో ఎక్కడ చూసినా ధరల మోత మోగుతోంది. నిత్యావసర సరుకుల ధరలు భయపెడుతున్నాయి. కంది, మినప, శనగ, పెసరపప్పు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అన్ని రకాల పప్పులు సెంచరీ క్రాస్ చేసి డబుల్ సెంచరీ మార్క్ను చేరుకుంటున్నాయి. సరుకులు కొనాలంటే అమ్మో అంటున్నారు సామాన్యులు. నెల క్రితం కిలో కందిపప్పు 140 నుంచి 150 రూపాయలుంటే ఇప్పుడు డబుల్ సెంచరీకి చేరువైంది. మినపప్పు ధర కూడా తగ్గేదేలే అంటోంది. శనగపప్పు కిలో 90 అయింది. విచిత్రంగా వంట నూనెల కొంటే పప్పు రేట్లు పెరగడం పరేషాన్ చేస్తోంది. మామూలుగా అంటే కష్టమే కదా. ఇక అప్పుడేమో 60-70కి అమ్మేవాళ్ళు 100కు, ఇప్పుడేమో 200 అంటుండ్రు. 210 దాకా పోతుంది మంచి పప్పు. ఇక ఇట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇట్లా నీళ్ళలాగా చేసుకోవడం, తినడం, కొంచెం ఒక చెటాకు అర్ధపావు ఏడ్చి వండడం అట్లా చేయడం అవుతుంది. చాలా రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇంత ప్రాబ్లం అంటే ఇంట్లో కూడా కష్టం కదా. 200 చిల్లర అంటే ఎక్కడి నుంచి తెస్తాము? ఎక్కడ కూరగాయలు కూడా అసలు కొనలేక. పప్పు ధరలు పెరగడం మళ్లీ తగ్గడం కామన్. 1-2 సార్లు ధరలు పెరిగినా కొద్ది కాలంలోనే మళ్లీ అదుపులోకి వచ్చేవి. కానీ ఈసారి గత 3 నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన ధరల వల్ల పప్పు పదార్థాలకు దూరంగా ఉంటున్నారు మిడిల్ క్లాస్ జనాలు. ప్రతి కుటుంబంలో కూరగాయలతో సమానంగా పప్పులను వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో పప్పు కూర కాదు, చారు కూడా చేయలేమంటున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఈసారి పంట భారీగా దెబ్బతింది. చేతికి అంది వచ్చిన పంటను రైతులు వెంటనే విక్రయించేశారు. దేశవ్యాప్తంగా పప్పులకున్న డిమాండ్ను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. భారీగా బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టించారు. 3 నెలల వ్యవధిలోనే 20 నుంచి 30 రూపాయలు పెరిగింది. విజయవాడలో దిగుబడి లేక ధరలు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి చెప్తారు. ఇక పబ్లిక్ కొన్న నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక ముఖ్యంగా పప్పులన్నీ కూడా భారీ రేట్లు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడలో ఉన్నటువంటి ఒక మార్కెట్లో మనం ఉన్నాము, గొల్లపూడి మార్కెట్లో. సో ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక నార్మల్ కందిపప్పు 165 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక గ్రేడింగ్ బట్టి దాదాపు 170 రూపాయలకు పైగా కందిపప్పు రేట్లు కేజీ ఉన్నాయి. ఇక మిగతా పప్పులన్నీ కూడా పెసరపప్పు చూసుకుంటే 120, మినపప్పు చూసుకుంటే 120 అండ్ అలాగే శనగపప్పు 85, చింతపండు 130 అండ్ అలాగే ఫ్రీడమ్ ఆయిల్ 108. ఇలా ఏవి చూసుకున్నా కూడా గత 2-3 నెలల వ్యవధిలో 20 నుంచి 30 రూపాయల రేట్లు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ పెరిగినటువంటి రేట్ల ధరలతో సామాన్యులు నిత్యావసరాలు కొనాలంటేనే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఇక పప్పులు నిత్య జీవితంలో పప్పులు అనేవి ఎంత ప్రయారిటీనో టిఫిన్ల దగ్గర నుంచి వంట చేసుకునే వరకు కూడా వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అవి లేకుండా మన ఇల్లు మాత్రం గడవదు ఖచ్చితంగా. సో పెరిగినటువంటి ధరలు సామాన్యులకు భారం అని చెప్పాలి. కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ధరలు ఎట్లా ఉన్నాయి, ఏంటి పప్పులు ఇవన్నీ? పప్పుల ప్రైజెస్ మాత్రం ఒక 10 to 20 రూపీస్ పెరిగినాయండి. ఆయిల్ అవన్నీ అంటే కొంచెం తగ్గినాయి. మిగతా రేట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. పప్పులే కొంచెం పెరిగినాయి. 2 months బ్యాక్ రేట్లు పర్లేదని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పప్పులు ఒకటే రేట్లు పెరిగినాయి, ఆయిల్ మాత్రం రేటు తగ్గింది. ధరలు పెరుగుదలకి డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారం అండి. కిందటి సంవత్సరం ప్రపంచ దేశాలన్నింటిలో ఎలినో ప్రభావం విపరీతంగా ఉంది. దానివల్ల కందులు, మినుములు, పెసలు వంటి స్టాక్స్ బాగా డౌన్ అయిపోయినాయి. దానివల్ల కొద్దిగా ధరలు పెరిగిన మాట అయితే వాస్తవమే. పప్పు రేట్లు 170 రూపాయలు ఉన్నాయమ్మా. 150 నుంచి 170 రూపాయలు కందిపప్పు ఉన్నాయి. 180 రూపాయలు పచ్చిపప్పు ఉన్నాయి. ప్రస్తుతానికి 70 రూపాయలు 10 రూపాయలు పెరిగింది. అది 130 రూపాయలు 150 రూపాయలు అయింది కందిపప్పు. అటు ఒక పక్క కూరగాయల రేట్లు పెరిగినాయి, మరోపక్క ఉప్పులు రేట్లు పెరిగినాయి. సో పెరిగినటువంటి ధరలతో సామాన్యులకి భారం తప్పట్లేదనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రేట్లకి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంట్లో వచ్చేటటువంటి ఆదాయం కొంతే అయితే ఉన్నటువంటి సభ్యుల రీత్యా ఖర్చు మాత్రం భారీగా పెరిగిపోతుంది. రోజు కూరగాయలు కొనాలన్న భారం అయిపోయింది. ఇక ఇప్పుడు ఉప్పులు కూడా అదే రేట్లో పెరిగినాయి. మొన్నటి వరకు బియ్యం రేట్లు పెరిగి ఇబ్బంది పెడితే ఇప్పుడు పెరిగినటువంటి పప్పుల ధరలతో సామాన్యులకు మరింత భారంగా పెరిగింది కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.